పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే వారు ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించడానికి గ్రామాలను పట్టణాలను శుభ్రపరుస్తారని దుబాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా తిమ్మాపూర్ పిహెచ్సి వైద్యులతో కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతినిత్యం పారిశుద్ధ్య కార్మికులు మురికిలో పనిచేయడం వల్ల వారి ఆరోగ్యాలపై ప్రభావం పడుతుందన్నారు. ఏడాదికి ఒకసారి 2 సార్లు వైద్య పరీక్షలు చేయించి తగిన మందులు ఉచితంగా ఇప్పించడం ద్వారా వారు ప్రజలకు మెరుగైన సేవలు చేసే అవకాశం ఉంటుందన్నారు. వ్యాధి తీవ్రతను బట్టి ఎవరికైనా అవసరం ఉంటే ఈ నెల 29న తిమ్మాపూర్ పిహెచ్సిలో 8 రకాల వివిధ విభాగాల వైద్యులు రానున్నారని, వారి ద్వారా వ్యాధి నిర్ధారణ చేసి మందులను పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అలకనంద, వైద్య సిబ్బంది కొండయ్య, గణేష్తో పాటు ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మన స్వచ్ఛ కార్మికులకు హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో స్వచ్ఛత ఈ సేవలో భాగంగా ఈ కార్యక్రమం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. దానిలోనే భాగంగా తిమ్మాపూర్ పిఎస్సి మెడికల్ ఆఫీసర్ గారు మరియు అదేవిధంగా వాళ్ళ సిబ్బంది హాజరై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మా సిబ్బందికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఈ లెవెల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇక్కడనే మెడిసిన్స్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తామంటారు. మిగతా ఒక 8 డిపార్ట్మెంట్ వాళ్ళు 29వ తేదీ రోజున జరిగే మెగా హెల్త్ క్యాంప్కు రెఫర్ చేయమని చెప్పి తెలియడం జరిగింది. కాబట్టి సిబ్బంది అందరూ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డాక్టర్ గారికి నేరుగా పర్సనల్గా కలిసి మీ ప్రాబ్లమ్స్ ఒక చెప్తే దానికి తగిన ట్రీట్మెంట్కు టెస్టులు కానీ మెడిసిన్స్ కానీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ దివ్యశ్రీ, పిహెచ్సి తిమ్మాపూర్ మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు దుబాకలో ఈ మున్సిపల్ ఆఫీస్ హెల్త్ వర్కర్లకు అందరికీ హెల్త్ క్యాంపు నిర్వహించాలని నిన్న కమిషనర్ వీళ్ళు ఫోన్ చేయడం వల్ల రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మేము తగినటువంటి ఇక్కడ జరిగే ఆరోగ్య పరీక్షలు చేసి వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఫర్దర్గా వీళ్ళకి ఏమన్నా ఇంకా ఫర్దర్గా ఇంకా స్పెషాలిటీ వైజ్గా ఏమన్నా చికిత్స అవసరం ఉంటే మా 29వ తారీఖు రోజు మా పిహెచ్సిలో మెగా హెల్త్ క్యాంప్ అని నిర్వహించడం జరుగుతుంది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్కడికి మేము రెఫర్ చేస్తాము. అక్కడ వీళ్ళకి తగినటువంటి ఈ చికిత్స అందుతుందని ఆశిస్తున్నాం. 29వ తారీఖు అనగా సోమవారం రోజు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, డెంటల్, ఇంకా ఆఫ్థల్మాలజీ, ఈఎన్టీ, సైకియాట్రిక్ ఈ 8 విభాగాలకు సంబంధించిన డాక్టర్లు మనకు అవైలబుల్గా ఉంటారు పిహెచ్సిలో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరూ వచ్చి వైద్య సేవలని ఉపయోగించుకోవాలని వస్తుంది.